నిశీధి హంతకుడు ధారావాహిక పార్ట్ 12 రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. డాక్టర్ శ్రీనివాస్ కూతురు అన్విత హత్య కేస్ పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. శ్రీనివాస్ మొదటి భార్య సరోజ కూతురు తన్వి. సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్. వారి కూతురు అన్విత. తన్వి భర్త జయసూర్య. సత్యం కోసం గాలిస్తారు పోలీసులు. మధురవాడ సమీపంలోని ఒక సరస్సులో ఒక జాలరికి అనుమానాస్పదమైన పాలిథిన్ బ్యాగ్ దొరుకుతుంది. అన్వితకు బ్రిజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారమున్నట్లు ఆమె స్నేహితురాలు మనీషా ద్వారా తెలుస్తుంది. గతంలో అన్వితకు దూరంగా ఉండమని బ్రిజేష్ను హెచ్చరిస్తాడు శ్రీనివాస్. మనీషా ప్రియుడు సురేష్ కూడా అనుమానితుల జాబితాలో చేరుతాడు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఏసీపీ ఆదేశిస్తారు. ఇక నిశీధి హంతకుడు పార్ట్ 12 వినండి. విక్రమ్ టీంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చింది. మనకు సమయం లేదు. ఈ కేసులో ప్రధాన సవాలు ఆ తాళం. ఇంటికి లోపలి నుంచి గడియవేయబడి ఉండి సంకేతపదాలు హంతకుడికి తెలియకపోతే ఇది సాధ్యం కాదు. దీనర్థం హంతకుడికి ఆ సంకేతపదాలు తెలుసు లేదా సత్యమే దీని వెనుక ఉండి ఉంటాడు. పోలీసులు మొదటినుంచి అనుమానిస్తున్న నలుగురిపై అంటే మనీషా, సురేష్, బ్రిజేష్పై దృష్టి సారించడంతో పాటు విక్రమ్ ఇప్పుడు ఆ తాళం వ్యవస్థ పనితీరుపై లోతుగా పరిశోధన చేయాలని ఆదేశించారు. సాంకేతిక నిపుణుల బృందాన్ని వెంటనే ఆ తాళం తయారీదారు వద్దకు పంపండి. ఈ రకమైన తాళాలు సంకేతపదాలు లేకుండా లోపలినుంచి గడియవేయడం సాధ్యమేనా, లేదంటే వాటిని భద్రతా వ్యవస్థను దెబ్బతీసి బయటనుంచి ఎలా మూసివేయవచ్చు? ఈ వివరాలు వెంటనే కావాలి. అదే సమయంలో సత్యం మరియు అన్విత యొక్క చరవాణుల సమాచారాన్ని విశ్లేషించే బాధ్యత సైబర్ విభాగానికి అప్పగించబడింది. సత్యం ఫోన్ ఆగిపోయింది. చివరిసారిగా అతని స్థానం ఎక్కడ ఉంది? అన్విత మరణించినట్లు మాకు అందిన సమయానికి కొద్ది గంటల ముందు సత్యం ఎవరితో మాట్లాడాడు? అదేవిధంగా హత్యకు ముందు రోజు రాత్రి అన్విత తన సంకేత పదాలు ఎవరికైనా చెప్పిందా లేదా తన డైరీలో రాసి ఉంచిందా? ఆ కోణంలో గదిని మళ్లీ వెతకండి, చెప్పాడు విక్రమ్. అన్విత హత్యకు గురైన రోజు రాత్రి అన్విత తన స్నేహితులతో ఏదైనా అంతర్జాలంలో సంభాషణ జరిపిందా అని పరిశీలించడానికి మనీషా, సురేష్, బ్రిజేష్ల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. సర్, హత్య జరిగిన గంటల్లోనే రక్తం మొత్తం శుభ్రం చేయబడింది. అంటే హంతకుడు ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండి ఉండాలి. ఇంట్లో మరేదైనా ఆధారాలు దొరికితే అని విక్రమ్తో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ విశ్వం అడిగాడు.